బర్జిల్ యొక్క లైఫ్ ఎంత చక్కనిదో, ఎంత చక్కనిదో. ఇప్పుడు బర్జిల్లైకి యేసు ప్రభు చెప్పిందే జరిగింది. లూకాసు వార్త 6వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం. 36, 37 చూడండి. లూకాసు వార్త 6వ అధ్యాయం 38. ఆయన అంటున్నాడు, సరే కిందకు వచ్చేయండి 3వ లైన్ దగ్గర. ఇయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదిలించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును. అర్థమైందా? ఎలా ఇవ్వాలంట? ఇప్పుడు ఇట్లా ఇట్లా ఊపి కుదిలించామనుకో, డబ్బాలో ఎప్పుడన్నా రైస్ బ్యాగ్ ఓపెన్ చేసి పోసేటప్పుడు ఏమవుతుంది? ఫుల్ అయిపోయినట్టుగా ఉంటది, కానీ ఇట్లా కుదిలిస్తే ఏమవుతుంది? మిగతావి కూడా పడతాయి అందులో. ఆ విధంగా అణచి కుదిలించి కొంచెం నొక్కి మీరు ఏ కొలతతో కొలుస్తారో ఆ కొలతతోనే మీకు కూడా కొలవబడుతుంది. ఇవ్వండి, మీకు ఇవ్వబడుతుంది. ఇది ఓపెన్ సీక్రెట్ అండి. సీక్రెట్ లాగానే ఉంటది, కానీ ఇది ఓపెన్ సీక్రెట్ అంటే అదే. చాలా సార్లు ఎందుకు మనకి ఇవ్వబడదు అంటే మనం ఇవ్వట్లేదు కాబట్టి. దేవుని పనికో, సంఘ పరిచర్యకో, మిషనరీస్కో, లేకపోతే మన కళ్ళ ముందుకు దేవుడు తీసుకొచ్చినటువంటి పేదలకో ప్రభు మనకిచ్చిన సామర్థ్యం కొలది ఇవ్వనప్పుడు కొన్నిసార్లు ఇచ్చినా కూడా ఎలాగిస్తాము? కుదిలిస్తే కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి చేద్దాం, కానీ పైపైన చేద్దాం. ఎలా చేయకూడదు? అణచి కుదిలించినట్టుగా చక్కగా మీరు ఇవ్వండి. మీరు ఇచ్చిన దాని ప్రకారమే, మీరు కొలిచిన కొలత చొప్పుననే మీకు కూడా కొలవబడుతుంది. కాబట్టి బర్జిల్లై ఏమంటున్నాడు చూడండి, చివరికి ఏమంటున్నాడు? రాజువగు నీవు 36లోనే నాకు అంత ప్రత్యుపకారము చేయనేలా. ఇంత ప్రత్యుపకారం ఎందుకయ్యా నాకు అంటే ఆయన దగ్గర ఏం లేదు, అసలు ఏం లేదు. చెప్పండి, ఎక్స్పెక్టేషనే లేదు. అవునా? నేను ఇన్ని రోజులు ఇన్ని పంపించాను, ఇంత ఖర్చు పెట్టాను ఈయన మీద, కాబట్టి ఈయన నాకు ఏదో అంటే ఆయన సాయం చేసేటప్పుడు, ఆయన ఇచ్చేటప్పుడు మళ్ళీ తిరిగి ఏదో ఆశించి ఇచ్చాడంటారా? కాదు, అది లేదు, అసలు ఆ వైఖరే లేదు. మళ్ళీ తిరిగి ఏమంటున్నాడు ఎదురు? నాకు అంత ఉపకారం అంటే ఇంత గొప్ప ఉపకారము లేదా ప్రత్యుపకారం నాకెందుకు చేస్తావు అంటే, చేసింది మంచిదే, కానీ ఎంత చేశాను? నేను చేసింది చాలా మినిమం, దానికి ఇంత ప్రత్యుపకారం చేయాలా? అందుకే లోకాల్లో మనం చదువుతాం ఏమని, మనకు అప్పగింపబడినవన్నీ చేసిన తర్వాత ఏమని చెప్పాలంట? నిష్ప్రయోజకమైన దాస్తులము, చేయవలసిందే చేసాం తప్ప ఎక్కువేమీ చేయలేదు. ఎప్పటికప్పుడు చెప్పుకోవాలి, ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. చేస్తాము, చిన్నదో పెద్దదో చేసాక మనలో ఏం మొదలయ్యే అవకాశం ఉంది? శరీరంలో ఉన్నాం కాబట్టి కొంచెం అతిశయం వచ్చే ఛాన్స్ ఉంది. అవునా? నేను కాబట్టి వెంటనే పక్కన ఉన్న సహోదరులు సహోదరులు గుర్తొస్తారు. వాళ్ళు ఎవరు చేయింది నేనే చేశాను, వెంటనే లోపల బసబస పొంగుతూ ఉంటుంది. అందుకే ఎప్పటికప్పుడు ఏం చెప్పుకోవాలి? మనకు మనం ఏదో చేసాం, చిన్నదో పెద్దదో దేవుని కోసం, వెంటనే ప్రభువా చేయవలసిందే చేసాం, ఎక్కువేం చేయలా అని చెప్పుకోవటం ఒక రకమైతే, మరొకటి ఏంటంటే ఆల్రెడీ నువ్వు చేసిన దానికే ప్రత్యుపకారంగా నువ్వు మా కొరకు సిలువలో చేసిన దానికి బదులుగా ఇది చేస్తున్నాం తప్ప మేమేం గొప్పవేం చేయట్లేదు అని చెప్తూనే మనం ఎదురు మరలా ఏం చేయనక ఏం ఉండకూడదు. మనకి ఎక్స్పెక్టేషన్ కూడా ఉండదు. ఎక్స్పెక్టేషన్ ఉంటే సాధారణంగా ఏమవుతాము? ఎక్స్పెక్టేషన్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఏమవుతాము? అక్కడ అది జరగనప్పుడు డిస్కరేజ్మెంట్ వస్తుంది. అక్కడ అది జరిగినప్పుడు డిస్కరేజ్మెంట్ వస్తుంది.